జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ యూసుఫ్గూడ చెక్ పోస్ట్ గవర్నమెంట్ స్కూల్లో ఫాతిమా షేక్ గారి పుట్టినరోజులు వేడుకలు జరపడం జరుగుతుంది. 195th ఇయర్ బర్త్డే సెలబ్రేషన్గా ఇక్కడ ఫాతిమా షేక్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుతారు. తను భారతదేశంలోనే తొలి మైనారిటీ టీచర్గా, ఆ రోజులలో జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే గారు మహిళలకి విద్య అందాలనే ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని, లేదు ఆ రోజులలో ఒక వర్గ ప్రజలే చదువుకోవాలా, విద్య అందరి హక్కు కాదు అనే రోజులలో విద్య మనం ఎందుకు ఉండొద్దు, మన పిల్లలకి ఎందుకు విద్య అందొద్దు అనే ఒక బలమైన నిర్ణయం తీసుకొని జ్యోతిరావు పులే గారు చదువుకోవడం, తర్వాత సావిత్రిబాయి పులే గారికి విద్య నేర్పించడం, వాళ్ళకు అండగా ఫాతిమా షేక్ గారు సపోర్ట్గా నిలబడి వాళ్ళు తీసుకున్నటువంటి విద్య అందరి హక్కు అనే నిర్ణయానికి వీళ్ళు సపోర్ట్ చేయడం, ఫాతిమా షేక్ గారి బ్రదర్ ఉస్మాన్ షేక్ వీళ్ళకి సొంత ఇల్లుని పాఠశాలకు ఇవ్వడం, వాళ్ళు పిల్లలకు విద్యను అందించడం అండ్ ఎస్పెషల్లీ ఉమెన్ మహిళలు చదువుకోవాలన్న ఒక నిర్ణయం ఏదైతే ఆ రోజులలో వాళ్ళు తీసుకున్నారో, సమానత్వం, ఈక్వాలిటీ, అందరినీ ఈక్వల్గా చూడాలని, విద్య అందరి హక్కు అని, అందరికి విద్య నేర్పించాలని ఏదైతే బలమైన నిర్ణయం తీసుకున్నారో సావిత్రిబాయి పులే గారు, జ్యోతిరావు పులే గారు, వారికి అండగా ఫాతిమా గారు ఎట్లయితున్నారో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే ఈరోజు మన పిల్లలందరూ కూడా, మహిళలు ఎస్పెషల్లీ విద్యాపరంగా ఉన్నత స్థాయిలో పోతున్నారు. ఈరోజు బ్యూరోక్రాట్స్లో ఉన్నారు, పొలిటికల్ లైఫ్లో ఉన్నారు, వేరియస్ బిజినెస్ రంగాలలో మహిళలు రాణిస్తున్నారు. అంటే ఆ రోజులు వాళ్ళకి పడ్డటువంటి కష్టం, కృషి, వాళ్ళకి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని గుర్తించుకొని వాళ్ళ జన్మదిన వేడుకలు జరపడం జరుగుతుంది. సో ఈరోజు కూడా కార్యక్రమం జరిగింది. అంటే ప్రభుత్వం కూడా ఈరోజు మహిళలకు పెద్ద అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలని చెప్పి, మహిళా శక్తి అని రకరకాలుగా మహిళలకు అండగా ఎంతో ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. మహిళా క్యాంటీన్స్ వస్తూ ఉన్నాయి, బస్సెస్, ఫ్రీ బస్సు, అన్ని రకాలుగా మహిళలకి ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది. రేవంత్ అన్న గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజలు కూడా చాలా, మహిళలు ఎస్పెషల్లీ చాలా సంతోషపడుతూ ఉన్నారు. సో ప్రభుత్వం కూడా ఈరోజు అన్ని రకాలుగా మహిళలకు అండగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ విద్యకు కూడా బాగా, పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కూడా గవర్నమెంట్ చాలా సపోర్ట్గా ఉంటుంది అందరికీ. చాలా చాలా డెవలప్మెంట్ అండ్ యా ఇప్పుడు చాలా ఉంది. మహిళ విద్య కాదు, మహిళలు బిజినెస్ ఎదగాలని, అన్ని రకాలుగా మహిళలకు అండగా ప్రభుత్వం ఉండబోతుంది.